గోవింద సరసి దక్ష గోవింద సరోజన గోవింద ఇంద్రేశ గోవింద ఇందుముఖ గోవింద ఇంద్రేశ గోవింద ఇందుముఖ గోవింద సుందర రవింద నందన కంద సుందర రవింద నందన కంద భక్త బాంధవ గోవింద భావబంధన గోవింద 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 సచిదానంద గోవింద సాధు వత్సల గోవింద సచిదానంద గోవింద సాధు వత్సల గోవింద సచిదానంద గోవింద సాధు వత్సల గోవింద స్వామి పేరేంటి గోవింద సాధు వత్సల గోవింద భక్త బాంధవ గోవింద భావబంధన గోవింద భక్త బాంధవ గోవింద భావబంధన గోవింద సచిదానంద గోవింద సాధు రక్షణ గోవింద సచిదానంద గోవింద సాధు వత్సల గోవింద సచిదానంద గోవింద సాధు వత్సల గోవింద సచిదానంద గోవింద సాధు వత్సల గోవింద ఇందిరేశ హరి ఇందిరేశ హరి ఇందిరేశ హరి ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద సుందర రవింద నందన కంద ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద సుందర రవింద నందన కంద. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఏం చేసినా సరే ఈ మాట మాత్రం చాలా సత్యం. ఏమిటది? పరమాత్మ దగ్గర ఒక క్వాలిటీ ఉండబోతుంది. ఏమిటి తెలుసా? ఏమిటది మీరు చెప్పండి. అహంకారం కింద అయిపోయింది. ఇంకొకటి సిగ్గు ఉండకూడదు. అవునా? ద్రౌపది ఏం చేసింది చెప్పండి మీరే. ద్రౌపది ఏం చేసింది? అంత పెద్ద వస్త్రాధారణ జరిగినప్పుడు భీష్ముడు, 5గురు భర్తలు, అంతమంది కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, ఇంతమంది ఉన్నా ఎవరిని రక్షించింది? స్వామి ఉన్నాడు, నాకు శరణాగతి, నాకు కాదు చాలు, ఇంకా ఆయన ఉన్నాడు రక్షిస్తాడని 2 చేతులు పైకెత్తి ఏమైనా పర్లేదు అని వదిలేసి పైకెత్తిందా చేతులు? అప్పుడు ఎవరొచ్చి రక్షించాడు? అందుకే పరమాత్మని ప్రార్థించేటప్పుడు ఆ క్వాలిటీ తీసి పక్కన పెట్టాలి. ఆయనకి ఇష్టం ఉండదు సిగ్గుపడే వాళ్ళంటే. భజన పాడేటప్పుడు స్పెషల్గా సిగ్గు అనేది పడకూడదు. నోరు విప్పి పాడాలి, మనస్సు విప్పి పాడాలి, హృదయాంతకంగా పాడాలన్నమాట. మనస్సు నిండుగా పాడాలి. నచ్చుతుంది ఆయనకి, ఆయన వింటాడు. చూడండి మీరు భక్తులందరినీ చూడండి. నామదేవ్, జ్ఞానదేవ్, తుకారాం, జనాబాయి, సూర్దాస్, కుమ్మన్దాస్, కృష్ణదాస్, గోవిందదాస్, ఎంతమంది మహాభక్తులు, తులసీదాస్, తుకారాం, కబీర్ దాస్, వీళ్ళందరూ పాట పాడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. నామ సంకీర్తన చేయని వాళ్ళు హనుమాచార్యులు, పురంధరదాస్ గారు, త్యాగరాజస్వామి, సంగీత కచేరీలో చేసేవాళ్ళు పాటలు పాడే కదా. అంటే ఏంటి? మీకు ఇక్కడ ఒక లాజిక్ అర్థమైందా లేదా? ఏమిటా లాజిక్? స్వామికి ఏది ఇష్టం? నామ సంకీర్తన అంటే ఇష్టము. మనం ఆ నామ సంకీర్తన చేయకపోతే ఎలా? మీరు చక్కగా పాడాలి, గొంతు విప్పి పాడాలి, కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, స్వామి నువ్వు వింటున్నావు, నాకు వేరేవాడు అక్కర్లా. ఎవడో చూస్తాడు, ఆ పచ్చటి రంగు చీర పెట్టుకున్న చూడు ఎంత బాగా నృత్యం చేస్తుంది, అరే అవి చూడు బొట్టు పెట్టుకున్నావిడ, అవన్నీ మనకెందుకు ఏమనుకుంటారు కదా. గోవింద 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 అని మనం పాడాలి. భగవంతుడి దగ్గర ఆ క్వాలిటీ పనికిరాదు అనమాట. అప్పుడేమవుతుంది? పరమాత్మ వచ్చి తీసుకెళ్తాడు ఎక్కడికి? ధామానికి. పరంధాముడు పరంధామానికి మనల్ని తీసుకెళ్తాడు అనమాట. ఎప్పుడు? మనం భక్త వత్సలుణ్ణి భక్తిగా ప్రార్థన చేసినప్పుడు. అవునా? ఇందిరేశ గోవింద. ఇప్పుడు పాడతారా? ఇప్పుడు గట్టిగా పాడతారా? చూద్దాం. 2 చేతులు పైకెత్తండి చూద్దాం. ఏంటి? కళ్ళు మూసుకోండి చూద్దాం. 2 చేతులు గట్టిగా పైకెత్తాలి.